హిందూ మతాన్ని విశ్వవ్యాప్తం చేయటంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అగ్రగణ్యులని, యావత్ భారత వీరత్వానికి ప్రతీకగా నిలిచే శివాజీ మహారాజ్ 395వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. ప్రతి హిందువు గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నారంటే కారణం శివాజీ మహారాజ్ అని బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో శాంతినగర్ కాలనీలో గల గాంధీ మందిరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాడు శివాజీ మహారాజ్ అనుసరించిన విధానాలు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరిస్తూ హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారని అన్నారు. భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు శివాజీ మహారాజ్ అని కొనియాడారు. యావత్ భారతదేశం శివాజీ జన్మదిన వేడుకలు ఒక పండగ వాతావరణం తలపించే రీతిలో చేస్తున్నారని చెప్పారు. విగ్రహదాత రిటైర్డ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చింతాడ కృష్ణమోహన్ మాట్లాడుతూ, చరిత్రకారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర నేటి తరం యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని అన్నారు. ఇటువంటి మహనీయుని జీవిత విశేషాలు విద్యార్థి లోకం తప్పకుండా తెలుసుకోవాలని ఆయన కోరారు. ఛత్రపతి శివాజీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గాంధీ మందిరంకి వచ్చి ఆయన విగ్రహానికి పూలమాల వేసి భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఛత్రపతి శివాజీ ఆయన గురించి మాట్లాడాలంటే మన జీవితకాలం కూడా సరిపోదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక వ్యవస్థ. హైందవ ధర్మం కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేశారు. మహమ్మదీయులందరినీ ఎదిరించి ఈరోజు మనమందరం హిందువులుగా ఇంత గర్వంగా ఉన్నాము అంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ గారు. అలాంటి మహనీయుణ్ణి మనం ఈరోజు స్మరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. హిందూ మతంలో ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి. అలాంటి చక్రవర్తి మళ్ళీ పుడతాడని నేను అనుకోవట్లా. అలాంటి మహనీయుణ్ణి స్మరించుకుంటూ ఈరోజు ఆయన జన్మదినాన్ని మనం చేసుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఆయన జీవిత చరిత్ర తెలియజేయాలని, మనలాంటి వాళ్ళమందరం ఆయన కోసం, ఆయన జీవిత చరిత్ర కోసం ప్రతి ఒక్కరికి తెలియజేసేట్టు ప్రయత్నించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.